నిజం చెప్పినందుకే ఇలా జరిగిందని ఆస్పత్రిలో అపర్ణాదేవి కుమిలిపోతుంది. కావ్యకు క్షమాపణ చెప్తుంది. దాంతో కావ్య, మీది తప్పేం లేదత్తయ్య, మీరు బాధపడకండి అని ఓదారుస్తుంది. ఇక ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటే యామిని చప్పట్లు కొట్టుకుంటూ, వావ్, సూపర్గా నటిస్తున్నారు మీరంతా, మీ తప్పేమీ లేదు, మీ తప్పు ఏమీ లేదు అంటూ కూల్గా డైలాగ్స్ కొడుతూ ఉంటుంది. చుట్టూ అంతా యామిని వైపు కోపంగా చూస్తూ ఉంటారు రుద్రాణి, రాహుల్ తప్ప. ఏంటలా కోపంగా చూస్తున్నారు? నిజం చెప్పాలంటే నేను చేసిన సాయానికి మీరంతా నా కాళ్లు కడిగి మీ నెత్తిమీద చల్లుకోవాలి. రాజ్ గతం మర్చిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకొక కొత్త జీవితాన్నిచ్చాను. గతాన్ని గుర్తు చేస్తే తనకు ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో తనకు ఒక రక్షణ కవచంలా మారి కాపాడుకుంటూ వచ్చాను. కాని మీరంతా ఏం చేశారు? పదే గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు. మీ ఎవ్వరికీ రాజు గురించి బాధపడే అర్హతే లేదు. మీ అందరికీ చెప్తున్నాను, రాజుకేదైనా జరగాలి, అప్పుడు మీలో ఎవ్వర్ని వదిలిపెట్టను అంటుంది యామిని. వెంటనే కావ్య ఆవేశంగా యామిని ముందుకు వెళ్లి లాగిపెట్టి చెంప పగలగొట్టేస్తుంది. తప్పు చేసిందే కాకుండా నన్నే కొడతావా, నిన్ను అని కావ్యను కొట్టడానికి చెయ్యెత్తుతుంది యామిని. వెంటనే కావ్య కోపంగా యామిని చేతిని పట్టుకుంటుంది. ఒక్క మాట, ఇంకొక్క మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నిన్నిక్కడే చంపేస్తాను. నువ్వేంటో, నువ్వు బతుకుతున్న బతుకేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అలాంటి నువ్వు నా కుటుంబం మీద వేలెత్తి చూపడానికి వచ్చావా? సిగ్గు లేకుండా నా మొగుడిని నీ మొగుడిని చేసుకోవడానికి రెడీ అయిన నువ్వు ఇప్పుడిలా మాట్లాడుతున్నావా? అసలు దీనికంతటికీ కారణం ఎవరు? నువ్వే కదా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లే ఒప్పించి నా కడుపులో బిడ్డకు తండ్రెవరో తెలుసుకోమని ఆయనలో అనుమానం రేపింది నువ్వే కదా అంటూ కావ్య అరుస్తూ యామినిని ఏకిపారేస్తుంది. పో ఇక్కడ్నుంచి అని కావ్య యామినిని తిడుతూ ఉంటే రుద్రాణి మధ్యలో వచ్చి, నీ కోపం నాకు అర్థమైంది కావ్య, దీనికే అర్థం కావడం లేదు, నేను చెప్తాను కదా అర్థమయ్యేలా, నువ్వు రాజ్ సంగతి చూడు అనేసి అక్కడ్నుంచి యామినిని పక్కకు లాక్కుపోతుంది రుద్రాణి. నన్నే కొడుతుందా అది? దానికి నేనేంటో చూపించొస్తాను, వదలండి అని యామిని చెయ్యి వదిలించుకుని వెళ్లబోతుంది. వెళ్ళు, ఈసారి నిన్ను నిజంగానే చంపేస్తుంది. అక్కడున్న వాళ్లు కూడా తలో చెయ్యి వేస్తారు, నీ ఇష్టం. అయినా రాజు మీద నీకు ఏం హక్కుంది? కావ్య అంటే కట్టుకున్న భార్య అంటూ అసలు నిజం మాట్లాడుతుంది రుద్రాణి. దాంతో యామిని డౌన్ అవుతుంది. అంటే ఏం చేయమంటారు అంటుంది రుద్రాణితో. కాస్త వెయిట్ చేయి, నేను చెప్తాను, అంతవరకు జాగ్రత్తగా వెయిట్ చేయి అనేసి రుద్రాణి యామినిని పంపేస్తుంది. ఇక మరోవైపు హాస్పిటల్లో కావ్య ఏడుస్తూ ఉంటే ఇందిరాదేవి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ దేవుడే చూసుకుంటాడు కావ్య, బాధపడొద్దు అని ఇందిరాదేవి చెప్తూ ఉంటే కావ్యకు ఆస్పత్రిలో కాస్త దూరంలో వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. పరుగున వెళ్లి ఆ వినాయకుడి ముందు తన ఆవేదన చెప్పుకుని కాపాడమని వేడుకుంటుంది. ఆ సీన్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. ఇక కావ్య ఆ దేవుడి దగ్గరే ఉంటుంది. ఈలోపు ఇక్కడ అపర్ణాదేవి, ఇందిరాదేవి వీళ్లందరి దగ్గరకు డాక్టర్ వచ్చి పేషెంట్ స్పృహలోకొచ్చారు. ఇక ప్రాబ్లమేం లేదు, వెళ్లి చూడొచ్చు. కానీ తనకి పరిస్థితి రావడానికి కారణం బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్లే. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. అదృష్టం కొద్దీ ఇప్పుడు స్పృహలోకి తీసుకురాగలిగాం. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. వెళ్ళండి, వెళ్లి చూడండి అని చెప్పడంతో అంతా ఆనందంగా రాజ్ దగ్గరకు వెళతారు. ఇక రాజ్ కళ్లు తెరిచి ఆక్సిజన్ మాస్కును పక్కకు తీసి, కళావతి ఎక్కడా? నాకు యాక్సిడెంట్ జరిగిన కారులో కళావతి కూడా ఉంది కదా, తనకిప్పుడెలా ఉంది అంటూ అడుగుతాడు. అంతా షాక్ అవుతారు. చాటు నుంచి యామిని కూడా వింటుంది, షాక్ అయిపోతుంది. అంటే రాజుకి గతం గుర్తొచ్చింది, కానీ గతం మర్చిపోయిన తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా? అంతా మర్చిపోయాడా అనిపిస్తూ ఉంటుంది చూసేవారికి. ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని అపర్ణాదేవి అంటే, అయ్యో కళావతి కూడా అదే కారులో ఉంది, మీరు చూశారా లేదా అని అరుస్తాడు రాజ్ ఆవేదనగా. రాజ్ ఆవేదనగా అరవడంతో కవి వెళ్లి డాక్టర్ని పిలుస్తాడు. అప్పు వెళ్లి కావ్యను పిలుస్తుంది. కావ్య వచ్చేలోపు డాక్టర్ వచ్చి, రాజ్, మీరు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు, నేను చెప్పేది వినండి అని మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. రాజ్ ఆవేదనగా, డాక్టర్, పోలీసులకు కాల్ చేయండి, నా కళావతికి యాక్సిడెంట్ అయింది, తనకెలా ఉందో అంటూ ఉంటాడు. రాజ్కి ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తులోకి వెళ్లబోతూ కళావతి అంటూ డోర్ వైపు చూసేసరికి కావ్య, అప్పు పరుగున వస్తూ రాజుకు కనిపిస్తారు. కావ్యను చూడగానే రాజ్ ముఖంలో నవ్వు వస్తుంది. మత్తులో కూడా కావ్య వైపే చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు. కావ్య పరుగున దగ్గరకు వెళ్లి రాజ్ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఏవండి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని ప్రేమగా అంటుంది. రాజ్ నవ్వుతూ ప్రశాంతంగా మత్తులోకి వెళతాడు.
వెంటనే డాక్టర్తో సుభాష్ కంగారుగా, డాక్టర్, మా వాడికేం జరిగింది? ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు అని అడుగుతాడు. పదండి, మీకంతా వివరంగా చెప్తాను, పేషెంట్ ముందు ఈ రచ్చెందుకు అని అందర్నీ డాక్టర్ ఆ రూమ్ నుంచి బయటికి తీసుకువెళ్తాడు.